అనేది కూడా క్లియర్గా చూపించకపోవడం, ఎంతసేపటికి సూర్య గారు అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యలోనే అంటే పొలిటికల్ గురించి చూపించారు. పొలిటికల్ గురించి ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ మేము రామ్ చరణ్ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సినిమా అర్థం అని కదండి, అంటే ఫ్యాన్స్గా ఒక డిసప్పాయింట్. మెగా ఫ్యామిలీ అన్నప్పుడు మాకు చాలా హోప్స్ ఉంటాయి. ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం అలాగే సినిమా లవర్స్ మాత్రం చూడొచ్చు. కొద్దిగా డిసప్పాయింట్ అండి. శంకర్ గారి డైరెక్షన్ నచ్చిన అంశం కాదండి. శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో ఊహించుకున్నాం. కాకపోతే వీడికి వస్తాలకి ఏంటంటే హీరోగా మాత్రం 100-200% మెప్పించాడు. శంకర్ గారి డైరెక్షనే బాగాలేదండి. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఆర్టిస్టులు కూడా చిన్న వాళ్ళు ఏం కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది, కానీ కాకపోతే అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది నాకెందుకు. కామెడీ ఉంటుందండి, కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ అనేది లైట్ అంత లిటిల్ బిట్. సాంగ్స్ అన్నీ బాగున్నాయి అండి, కాకపోతే ఒక సాంగ్ తీసేసారు, సాంగ్ లేదు కదా కొద్దిగా, అది కూడా ఒక డిసప్పాయింట్ అంతే. బట్ శంకర్ మార్క్ అయితే మరీ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే మనకి మూవీలో కనిపించలే బ్రో. శంకర్ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టే అనిపించింది మూవీ మొత్తం చూస్తే. ఎస్జే సూర్య యాక్టింగ్ యాజ్ యూజువల్ బ్రో. మన నానితో చూసినాం ఎంతైతే డామినేటింగ్ చేసిండో, దీంట్లో దానికి రామ్ చరణ్ కూడా డామినేట్ చేయడానికి అయితే ట్రై చేసిండు. ఎస్జే సూర్య మొత్తం ఇట్లా అరుస్తుంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఎస్జే సూర్య అరుస్తుంటే మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగా ఇచ్చింది బ్రో. బట్ నాకు అంటే రామ్ చరణ్ సపరేట్ బీజిఎం ఇచ్చేటప్పుడు మరీ అంత లేవలేదు అని అయితే నాకు అనిపించింది. బట్ సాంగ్స్కి అయితే బాగా ఇచ్చింది బ్రో తమన్ అయితే. హైలైట్స్ అంటే రామ్ చరణ్ అన్న ఎంట్రీ సీన్స్, హెలికాప్టర్ సీన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా నుంచి మనం అంటే చాలా మందికి మనకి ఐఏఎస్ గురించి అంటే ఆయన పదవిలో ఏంది ఏం చేస్తాడని మాకు చాలా మంది జనాలకు తెలియదు. బట్ ఈ మూవీ చూస్తే ఆయన పనులు ఏం చేయగలుగుతాడు, ఎంత పవర్ ఉంటుంది అంటే పాలిటీషియన్స్ కంటే ఐఏఎస్కి ఇంత పవర్ ఉంటుందని చాలా మంది జనాలకు అయితే అవేర్నెస్ వస్తుంది ఈ మూవీ చూడడం వల్ల. చాలా మంచి మెసేజ్ అయితే ఉంది. 500 కోట్లు అంటే కనిపించింది అన్న, మొత్తం కాస్ట్లీయెస్ట్ మూవీ లాగా అయితే అనిపించింది. సాంగ్స్కే 100 కోట్ల పైగా అయిందంట. 500 కోట్ల బడ్జెట్ మూవీ అయితే మనకు అనిపించింది అన్న. సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి మేడం, బట్ నాయనా హైరానా సాంగ్ లేదు, అందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేను. అది నాకు విజువల్గా చాలా చూద్దాం అనుకున్నా. ఆడియో సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే, బట్ అది తొందరగా యాడ్ చేస్తే మళ్ళీ చూడాలనేది అనుకుంటున్నా. సాంగ్స్ అయితే సూపర్, దాంట్లో అయితే మనకి ఏడో మిస్టేక్ లేదు. తమన్ మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే. హిట్తో పోలిస్తే అయితే బాగుంది. అదే ఫ్లాప్ అని చెప్పాం కానీ హిట్ మూవీ ఇది కాదు, మరీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేదు. పుష్పాన్ అయితే క్రాస్ చేయలేదు. అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది, బట్ ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. అంటే పుష్పాన్ బీట్ చేయడం అయితే కష్టమే, కానీ మూవీ పాన్ ఇండియా మూవీ అంటే ఇది ఒక మెసేజ్ ప్రకారంగా చూస్తే పాన్ ఇండియా మూవీనే, కానీ బేసిక్గా అయితే మరి పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్గా వస్తుంది అంటే అది కష్టమే బ్రో. బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి.